కేటీఆర్ అండగా నిలిచారన్నారు కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి. కేటీఆర్ అండతో సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములను అప్పనంగా కాజేశారన్నారు. చీకటి దొంగల్లా సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అవినీతి కుంభకోణాలకు తెరలేపారని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీముల్లో స్కాములు జరిగాయన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దందా అంటూ దగా చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు పెరిగిన ఆదరణను చూసి ఓర్వలేక ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతలపై సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేస్తూ తప్పుడు వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పులు చేస్తే బయట పెట్టాలన్నారు. ప్రజలకు నష్టం కలగకుండా ప్రభుత్వ ఆస్తులు కాపాడేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎదుర్కోలేక, ఎందుకంటే గత 9.5 సంవత్సరాల వాళ్ళ అభివృద్ధి ఎంత చేసినారో, ఒక సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి లేకపోయినప్పటికీ కూడా దాన్ని తలదన్నేలా, ఆ అభివృద్ధిని మైమర్పించేలా, వాళ్ళ అవినీతిని బయటపెడుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో ముందుకెళ్తూ ప్రజాపాలనతో ప్రజలకు దగ్గరవుతున్న తరంలో రాజకీయంగా మేము కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మేము అవాస్తవాలవుతాం, మాకు ముఖాలు చెల్లవు అని చెప్పి ఇవాళ చీకటి రాజ్యాలు, ఎందుకంటే వీళ్ళంతా కూడా చీకటితో కదా, చీకటిలో బతికిన బతుకులు లేని కూడా చీకటి కుంభకోణం చేసింది వీళ్ళంతా కూడా. ఇలా కాళేశ్వరం భయంలో జరిగింది చీకటి కుంభకోణం, ఇక్కడ జరుగుతున్న చీకటి కుంభకోణమే, ఇక్కడ లబ్ధిదారులకు ట్రాక్టర్లు ఇచ్చిన దానిలో కూడా చీకటి బతుకులే వెళ్ళాయి, గొర్రెల దానిలో కూడా చీకటి బతుకులే వెళ్ళాయని కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందని చెప్పడానికి కొంతమంది వంది మగాదులు ఇలా, ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైతే వాళ్ళందరూ కూడా అవినీతి చిట్టాల్లో కూరుకుపోయిందని చెప్పి సిరిసిల్ల ప్రాంత ప్రజలందరూ కూడా తేడికల్లో పెట్టింది కదా. వాళ్ళకి మాట్లాడడానికి ముఖాలు తెలియాలి. రాజకీయంగా ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం వాళ్ళకి ఎవరికి లేకుండా ఇదేం చేసినాం అదేం చేసినాం అని చెప్పి, ఎందుకంటే దోచుకున్న సొమ్ములు అడ్డగోలుగా వాళ్ళ దాచిపెట్టుకున్నారు కదా. ఇవాళ వారే చెప్పిన వారి యొక్క అకౌంట్లలో, వాళ్ళ పార్టీ అకౌంట్లో 1000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి సిల్క్ కేసీఆర్ మండలో చెప్పిన సిల్క్ ఉంది. మరి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఖాతాలో అయితే డబ్బులు జీతాలు కూడా పెట్టుకున్నారా? మాకు ఎక్కడ కూడా పార్టీ భవనాలకు సొంతంగా వాస్తవం చెప్పానంటే, మేము 2007 సంవత్సరంలో మొదలుపెట్టిన ఏఐసిసి ఆఫీసును నిన్ననో మొన్ననో లేకుంటే రేపు ఇనాగ్రేట్ చేసుకుంటాం. అంటే 2007 మొదలుపెట్టిన ఆఫీసు కట్టుకోవడానికి మాకు ఇంచుమించు 2 దశాబ్దాలు పడుతుంది, పైసలు లేక ఢిల్లీలో. ఈసారి ఢిల్లీలో 2 నెలలు కట్టేసి వాళ్ళకి